హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మనం కొబ్బరి ఉల్లికాడల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సింపుల్ రెసిపీ అండి. దీనికి ఒక 4 ఉల్లికాడలు, ఒక కొబ్బరి చిప్ప పడుతుంది, ఒక 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను శనగపప్పు తీసుకోండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత అల్లం ముక్కలు ఒక 3 కానీ 4 కానీ వేసుకోండి. అల్లం కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇదే ఆయిల్లో. వేగుతున్న టైంలోనే పచ్చిమిర్చి ఒక 10-15 తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే మనకి నూనెలో పచ్చిమిర్చి వేస్తే పేలుతుందండి, మొహం మీద పడుతుంది ఆయిల్, అందుకనే కట్ చేసి వేసుకోవాలి ఎప్పుడైనా. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ఉల్లికాడలు కడిగేసి శుభ్రంగా ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లోనే. ఒక 3 నిమిషాలు పడుతుంది మనకి ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, ఇలా మనకి వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఉప్పు. అలాగే కొత్తిమీర కట్ట ఒకటి పడుతుంది, ఒక కొత్తిమీర కట్ట వేసుకోండి. కొత్తిమీర కూడా వేగిన తర్వాత మనం కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి మనం ముక్కలుగా కాకుండా తురిమి వేసుకుంటే మనకి చక్కగా మిక్సీ పట్టేటప్పుడు మంచిగా గ్రైండ్ అవుతుంది అన్నమాట. లేదంటే ముక్కలు కొన్ని సార్లు మంచిగా ఉంటే ముక్కలు కూడా గ్రైండ్ అవుతాయండి. ఒక్కోసారి కొబ్బరి గట్టిగా ఉంటే తురిమి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని ఇలా తురిమి వేసుకుంటే ఈ మనకి ఉల్లికాడలతో పాటు కరెక్ట్గా మిక్స్ అవుతుంది. ఇది కూడా కొబ్బరి వేయగానే స్టవ్ బంద్ చేసేయండి. ఈ వేడికి కరెక్ట్గా సరిపోతుంది, ఉడికిపోతుంది. కరివేపాకు ఒక రెమ్మ, ఒక 3 వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొబ్బరి వేసిన తర్వాత వెంటనే గ్యాస్ బంద్ చేస్తే మనకి ఈ వేడికి కొబ్బరి వేగడం కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయకండి కొబ్బరి వేసిన తర్వాత. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టేసిన తర్వాత పోపు వేసుకున్నాము. సింపుల్ పోపు అండి, ఎక్కువ ఏం వేయనవసరం లేదు. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోండి. కట్ చేసైనా వేసుకోవచ్చు అండి. మీకు ఒకవేళ ఎక్కువ ఎండుమిర్చి పచ్చళ్ళకి తినాలనిపిస్తే ఒక 4-5 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి ఉల్లికాడల పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. అంతేనండి, ఈజీగా అయిపోతుంది. ఇది దోశలోకి అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా. ఇంత రుచికరమైన ఉల్లికాడల కొబ్బరి చట్నీ మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది మనం పోపు వేయగానే స్టవ్ బంద్ చేసేసుకోండి, చల్లారనివ్వండి. వేడి రైస్లో కానీ దోశలో కానీ ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అందరికీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.